మొక్కజొన్న పిండి అండి, వడలేస్తున్నాను. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ కలిపి పెట్టానండి. పెనం వేడయింది, కొద్దిగా నూనె రాసుకోవాలి. చిన్న సైజులు తీసుకోవాలండి. నూనె వేసే అవసరం లేదండి, నూనె లేకుండా కాల్చుకుంటే వెళ్ళి మూత పెట్టేయాలండి. అడిగిన కాలుద్దండి, తిప్పుకోవాలి. మొక్కజొన్న పిండితో చాలా టేస్ట్గా ఉంటాయండి. దీనికి ఏం చట్నీ అవసరం లేదండి, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కాబట్టి. మళ్ళా కాసేపు మూత పెట్టేయాలి. వడలు కాలినాయండి. దీనికి ఎక్కువ కాల్చే అవసరం లేదండి, తొందరగానే ఉడికిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి మొక్కజొన్న వడలు. రెడీ అయిపోయినాయండి. మొక్కజొన్న వడ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ వడలండి ఇవి. ఈ పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు వేసుకోవచ్చండి. పిండి గట్టిగా ఉండాలి, పలచగా ఉండకూడదు.